రేపే జీవో విడుదల. ఈ జీవో విడుదల కార్యక్రమం ఇది అసలు ఇది జీవో అంటే తుమ్మితే ఊడిపోయేటువంటి జీవో అది వాస్తవంగా. ఎందుకంటే కోర్టులలో న్యాయస్థానాలలో ఉంటేనే వీగిపోతుంది అది. ఎందుకంటే 50% పరిమితి పెరిగింది అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం హైకోర్టు కూడా ఇమీడియట్గా ఆ జీవోను కొట్టివేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ జీవో కొట్టుడు పోతే ఏం చేస్తుంది అనేది కూడా మరి ప్లాన్ బి ఏమైనా రచించిందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. నాకు తెలిసి జీవో ఇచ్చిన వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేస్తారు, నోటిఫికేషన్ వేస్తారు, 12-13 రోజుల్లోనే కథం పట్టిచ్చేస్తారు ఎన్నికలు. ఈలోపు తీర్పు రాకముందే ఎలక్షన్ క్లోజ్ చేస్తారు, రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు, వాళ్ళకు వాటికి నియామక పత్రాలు కూడా ఇచ్చేస్తారు. గెలిచిన పత్రాలు ఉంటాయి కదా, ఎలక్షన్ కమిషన్ పత్రాలు ఉంటాయి, అవి కూడా ఇచ్చేస్తారు. 100% వాస్తవం ఇది. సో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యేక జీవో. ఆపై ఎన్నికల సంఘానికి సర్కార్ లేక వెంటనే ఎన్నికలకు షెడ్యూల్, నోటిఫికేషన్. ఇప్పటికే పూర్తయిన రిజర్వేషన్ల ప్రక్రియ, సర్కార్కు చేరిన క్షేత్రస్థాయి వివరాలు, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్లు సహా రిటర్నింగ్ అధికారుల జాబితా కూడా సిద్ధం. శిక్షణకు సిద్ధంగా ఉండాలని సూచనలు, సిద్ధంగా ఉన్న బ్యాలెట్ బాక్సులు, మండలాలకు చేరిన నమూనా బ్యాలెట్ పేపర్లు, క్షేత్రస్థాయిలో ఎన్నికల జోష్ అంటూ చూస్తున్నాం. అంటే మండలాల వరకు కూడా నమూనా బ్యాలెట్ పేపర్లు పోయినాయి అంటే ఆల్రెడీ అంతా సిద్ధంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. 1 వీక్ 10 డేస్లనే ఎలక్షన్ కూడా క్లోజ్ చేయడానికి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఫస్ట్ జీవో రిలీజ్ అవుతుంది. జీవో రిలీజ్ అయినటువంటి గంటల్లోనే ఎలక్షన్ కమిషన్ పోతుంది. ఎలక్షన్ కమిషన్ ఆ జీవో మార్నింగ్ రిలీజ్ అవుతుంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనిపిస్తూ ఉంది, మార్నింగ్ రిలీజ్ అవుతుంది జీవో. ఎలక్షన్ కమిషన్ ఈసీ ఏదైతుందో ఈవినింగ్ 3 to 4 మధ్యలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. దాని తర్వాత నోటిఫికేషన్ వచ్చినటువంటి మ్యాక్సిమం 5 days లోపల నామినేషన్స్ క్లోజ్ అవుతాయి. ఆ తర్వాత 7 days ప్రచారానికి టైం ఇస్తారు. తర్వాత 2 daysలో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. సో ఇట్లా 5, 7, 12, 14 రోజుల్లోగా 14 daysలే ఈ యొక్క ఎన్నికలు కంప్లీట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళా నాకు తెలిసి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ మూడింటి ఒకటేసారి పెట్టడానికి కూడా అవకాశం ఉంది. మూడింటి ఒకటేసారి పెట్టేసి క్లోజ్ చేస్తారు. 100% ఇది వాస్తవం. ఇది జరుగుతుంది. రేపు ఒకవేళ రేపు జీవో విడుదలైంది అనుకోండి, రేపు ఫర్ సపోజ్ రేపు డేట్ ఎంత రేపు 26 అనుకుందాం. రేపు జీవో అయింది అనుకోండి, ఇదే 26 రోజు ఈవినింగ్ ఈ మార్నింగ్ టైంలో జీవో రిలీజ్ అవుతుంది. మార్నింగ్ 9 to 10 మధ్య రిలీజ్ అవుతుంది. 3 to 4 మధ్యలో నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఈ 5 days ఏదైతే ఉందో, ఈ 5 days అంటే 26 to మ్యాక్సిమం దసరా 26 to 27, 28, 29, 30, 31. సో దసరా తర్వాత అనుకోండి, దసరా తర్వాత ఒక సెకండ్ తర్వాత అనుకోరాదు, సెకండ్ తర్వాత నోటిఫికేషన్ క్లోజ్ అవుతుంది. తర్వాత 7 daysలోగా ఎలక్షన్ క్యాంపెయిన్ అవుతుంది. అంటే దాదాపు నెక్స్ట్ మంత్ 12th కల్లా క్లోజ్ చేయడానికి అవకాశం, రిజల్ట్స్తో సహా అన్ని క్లోజ్ చేస్తారు. ఇది 100% వాస్తవం. కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ ఇదే జరుగుతుంది. సో ఈలోపు ఏం చేస్తారు, కొంతమంది అగ్రవర్ణ వ్యక్తులు ఏం చేస్తారు, దీని కోర్టుల్లోకి వెళ్ళి పిటిషన్ ఇస్తారు. ఫస్ట్ ఈ బెంచ్ మీదకి రావాలి. బెంచ్ మీదకి రావడానికి 2-3 రోజులు పడుతుంది. బెంచ్ మీదకి తీసుకురావడానికే 2 days టైం తీసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, ఆ జడ్జి ఏం చేస్తాడు, ఇమీడియట్గా వాదనలు వినిపించాలని చెప్పేసి ప్రభుత్వానికి నోటీస్ ఇస్తాడు. ప్రభుత్వం ఏం చేస్తుంది, మరొక 2-3 రోజులు టైం తీసుకుంటుంది. 2 or 3 days టైం తీసుకుంటుంది. తీసుకొని ఇమీడియట్గా మళ్ళీ వాదనలు వినిపిస్తుంది. వాదనలు వినిపించగానే కోర్టు నాకు తెలిసి తీర్పు రిజర్వ్ చేస్తుంది. ఆ రిజర్వ్ చేసే లోపే ఈ ఎన్నికలు పూర్తయిపోతాయి. ఇది 100% వాస్తవం. ఇదే జరుగుతుంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన జీవో విషయంలో. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. ఓవైపు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసేందుకు కసరత్తు కొనసాగిస్తూనే మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి వివరాల సేకరణ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ప్రత్యేక జీవోను శుక్రవారం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆపై ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఆ తర్వాత స్థానిక సంస్థల షెడ్యూల్,
నోటిఫికేషన్ వెలువడినట్టు సమాచారం. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిజర్వేషన్ ఖరారు చేయగా గ్రామ మండల జెడ్పీటీసీల వారీగా పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వివరాలు కూడా సిద్ధం చేస్తుంది. ఆయా కేంద్రాలకు అవసరమైనటువంటి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సామాగ్రి యంత్రాంగానికి సంబంధించిన వివరాల సేకరణ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి జిల్లాల కలెక్టర్లు ఈ వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. మరోవైపు వార్డు సభ్యుల నుంచి జెడ్పీ చైర్మన్ వరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించే స్థానాలను ఆయా సామాజిక వర్గ శాతాన్ని బట్టి ఖరారు చేశారు. అయితే రిజర్వేషన్ ఖరారుకు 2 రోజుల సమయం ఇచ్చిన తప్పులను సరిచూసుకునేందుకు ప్రభుత్వం బుధవారం వరకు అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో విషయం తెలిసిందే. ఈ మేరకు ఖరారైన రిజర్వేషన్లు జనాభా సామాజిక వర్గాల వారిగా ఇలా ఉన్నాయనే అంశాలను జిల్లా కలెక్టర్లు బుధవారం మరోసారి పరిశీలించారు. ఈ వివరాలంటే సీల్డ్ కవర్లో భద్రపరిచి ఉంచగా ఒక సెట్ బుధవారం రాత్రి ప్రభుత్వానికి అందజేశారు. వాటిని పంచాయతీరాజ్ శాఖ మరోసారి పరిశీలించింది. వాటన్నింటినీ క్రోడీకరించి గురువారం సాయంత్రానికి సమగ్ర నివేదికలు ప్రభుత్వానికి అందజేయనుంది అంటూ చూస్తున్నాం. సో ప్రత్యేక జీవో విడుదలకు రంగం సిద్ధం. మొదట ఎన్నికలు, సో అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమరానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందో క్షేత్రస్థాయిలో ఎన్నికల జోష్ పెరిగింది. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్ నుంచి అన్ని వ్యవహారాలు పూర్తి చేయడంతో మొదట ఏ ఎన్నికలు ఉంటాయనే చర్చ తెరపైకి వచ్చింది. తొలుత ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సర్పంచ్ ఎన్నికలు 2 దశల్లో ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ శుక్రవారం ప్రత్యేక జీవో విడుదలైన అనంతరం ఏ ఎన్నికలు మొదట నిర్వహిస్తారనే దానిపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. నాకు తెలిసి అన్ని ఒక్కసారి పెట్టడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.